హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్స్. ఇది నేను లోపల పోలేకున్నాను తోటలోకి, సో అందుకే బయట మొగదాల నుంచి చూపిస్తున్నాను. ఇందాక ఆల్రెడీ దీని గురించి వీడియో కూడా చేసినాను. చూడండి, పైన అంతా ఈగురులు తాగి బాగా పూతలు పట్టినాయి. ఆ పూసలు ఏంటంటే ఎల్లో కలర్ రాలిపోతున్నాయి. ఆ ఎల్లో కలర్ రాలిపోకుండా అంటే మనకు ఎఫ్ఎన్సీ వాళ్ళ మెరాకిల్ బాగా పనిచేస్తుంది. దీంట్లో ట్రైకాంటినల్ ఉంటుంది. ఇదేంటంటే మామూలు ఈ క్లైమేట్ని చెట్టుకి ఒత్తిడి గురి కాకుండా బాగా మామూలు పూత రాలకుండా అనేది చేస్తుంది. ఇది బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇదేంటంటే 2 times స్ప్రే చేసుకోండి. ఇది ఆర్గానిక్ కంటెంటే, రిచ్ కలర్ ప్లస్ అని. దీనివల్ల దీంట్లో ఏముంటుందంటే ఆర్గానిక్ నైట్రోజన్, దాంతోపాటు పొటాష్, మళ్ళీ అమినో యాసిడ్స్, వెజిటబుల్ అమినో యాసిడ్, క్రూడ్ ప్రోటీన్స్ ఉంటాయి అన్నమాట. ఇది బాగా పనిచేస్తుంది. ఇది కొట్టంగానే మన కాయ సైజు, కలరు, షైనింగ్ ఎండిపోయిన తర్వాత కూడా మీకు ఆ కలర్ క్యారీ అవుతుంది. దీన్ని ధాన్యంలో పండ్ల మీద వాడతారు. ఇంకా మిరపలో ఇంకా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఆల్రెడీ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది, చాలా బాగుంది ఇది రిజల్ట్. ఇది ఎకరాకి 1/2 లీటర్ స్ప్రే చేయాలి. ఇది జైరం. ఇదేంటంటే కాయకుళ్ళకి మెయిన్. మీ మామూలు ఇక్కడ మన డిస్టిక్లో కూడా ఈ ప్రోడక్ట్ ఎవరి దగ్గర ఉంటుంది. దీంట్లో జైరం అనేది 80% ఉంటుంది. 27% కుమాండిలో ఉంటుంది అన్నమాట. సో ఈ టెక్నికల్ కంటెంట్ వాడడం వల్ల ఏంటంటే యాంథ్రనోస్, బ్లైట్ డిసీజెస్, రూట్ రాట్ డిసీజెస్, దాంతోపాటు పక్షికన్న తెగులు అంటారు మామూలుగా, అవన్నీ కూడా దీంతో కంట్రోల్ అవుతాయి. కాయ మీద కాయ మచ్చ, కాయకుళ్ళు అన్నిటికీ ఇది పనిచేస్తుంది. దాంతోపాటు లైట్గా పౌడర్ మిల్డో అంటే డౌనీ మిల్డోకి పనిచేస్తుంది. డౌనీ మిల్డో యాంథ్రనోస్. స్కాబ్ అంటే మామూలు మచ్చలు వస్తాయి కదా, దాని మీద కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా ఈ ప్రొవెంచెస్ అనేది ఇప్పుడు వీళ్ళతో స్ప్రే చేయించింది. ఈ ప్రొవెంచెస్ బయోస్టిమ్యులెంట్ గరడా వల్లి బాగా పనిచేస్తుంది. ఇదేంటంటే పూతలు మామూలుగా చాలా మాలిక్యులు మేమేంటంటే ఫస్ట్ నుంచి మా దగ్గర లేదు, కానీ మేము ఈ 20 days నుంచి ఇస్తున్నాము. 20 days నుంచి అయినా కూడా టాప్గా పనిచేస్తుంది మాలిక్యులు. చాలా వరకు ప్రతి రైతు బాగా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినాడు దీన్ని. ఇంకోటి ఇది గడ్డి మందు. ఈ గడ్డి మందు ఏంటంటే మిరపలో స్ప్రే చేసుకోవచ్చు. అగిల్ అంటారు అదామా వాళ్ళది. మనం మామూలుగా అన్ని ఆకుజాతి మొక్కలు గడ్డి మందు ఇది బాగా పనిచేస్తుంది. ఇది కాయ మీద ఉన్నా కూడా మామూలు చెట్టు తగిలినా కూడా ఏమవ్వదు. తగిలినా ఏం కాదనుకుంటే చెట్టు మీద కొట్టుకోపోవడం కాదు, నేల మీద కొట్టుకుంటే మంచిది. చెట్టు మీద పడినా కూడా ఏం కాదు. ఇంకోటి పాట్ బార్. దీంట్లో ఏంటంటే పొటాష్ కంటెంట్ 30%, 14% బోరాన్ ఉంటుంది. ఇది కాయలు లాస్ట్ స్టేజ్లో మచ్చలు మామూలు కొంచెం కాయలు వచ్చి క్రాక్ ఇవ్వడాలి, ఇవన్నిటికీ ఇది బాగా పనిచేస్తుంది. పొటాష్ వాడడం వల్ల ఏంటంటే కాయ షైనింగ్, కలరు అట్లే క్యారీ అవుతుంది. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఈయన వాడినాడు, అందుకే ఈయన తోటలోనే చెప్తున్నాను దీని గురించి. దాంతోపాటు పూతలు నిలబడడానికి కొన్ని చెప్తాను. ఇది హైడ్రోప్రోలో ఏంటంటే అమినో యాసిడ్స్, ప్రోటీన్ హైడ్రేట్స్ 30% ఉంటాయి. ఇది చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది పూతలు దిగే టైంలో కొట్టుకోవాలా. ఇదైతే కన్నా పూత డ్రాప్ కాకుండా కాయ మీద మచ్చలు రాకుండా క్యాల్ప్రో అనేది పనిచేస్తుంది. దీంట్లో కాల్షియం ఉంటుంది. కాల్షియం ఏంటంటే కాయ మీద మచ్చలకు కూడా పనిచేస్తుంది అన్నమాట. ఇది బ్యాలెన్స్ స్టిక్. దీని గురించే చెప్పాలి. ఇదేంటంటే సిలికాన్ స్ప్రెడరు, స్టిక్కరు, పెంటరేటరు, బ్యాలెన్సరు, తర్వాత యాక్టివేటర్గా పనిచేస్తుంది. సో 5 రకాలుగా పనిచేస్తుంది. మన వాటర్ లెవెల్స్, pH లెవెల్స్ బ్యాలెన్స్ చేయడానికి కూడా ఇది బాగా పనికి వస్తుంది. ఇది చాలా చీపు. ఇంకోటి ఏంటంటే దీని పనితనం చాలా ఉంటుంది. మీరు మామూలుగా నేను ఒకసారి వీడియో కూడా చేస్తాను, ఆకు మీద పడితే ఎట్లా ఉంటుంది, ఇది ఎట్లా పెంటరేటర్గా పనిచేస్తుంది అని కూడా నెక్స్ట్ వీడియోలు చేస్తాను. ఇది ఏంటంటే బ్యాలెన్స్ స్టిక్ KB కంపెనీ వాళ్ళు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇది పరాక్రమం అని ఏరీస్ వాళ్ళది. దీంట్లో ఏంటంటే ఇది రెగ్యులేటరు. దీంట్లో CCPU అనే మాలిక్యూల్ ఉంటుంది అన్నమాట. CPPU అదేంటంటే క్లోరో ఫార్మేషన్లో ఉంటుంది. ఇది ఫ్లవరింగ్కి కానీ, కాయ షైనింగ్కి కానీ, కాయ సైజుకి కానీ బాగా పనిచేస్తుంది. ఇది ఇంకా తర్వాత తెలిసింది ఏంటంటే ఎంగేజ్. ఇంకా నా దగ్గర ఉన్నది ఇప్పుడు బాక్స్లో. ఈ ఎంగేజ్ అనేది ఇంకే మాలిక్యూల్ డెలిగేట్తో కలిపి ఉంది, కొత్త మాలిక్యూల్. చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది కనబడే పురుగులన్నిటి మీద పనిచేస్తుంది. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్. ఇక్కడ చూడండి, నేను మామూలుగా చెప్పాను కదా, ఆ కలర్ కూడా చూపిస్తాను నేను. దాంతోపాటు ఈ కలర్ అనేది ఇట్లా దిగినాయి చూడండి కాయలు. ఇది ఏంటంటే మొగదాల ఎప్పుడు సార్లు అంత పెద్దగానే ఉండవు, అయినా కూడా చూపిస్తున్నాను. ఈ కలర్ క్యారీ అవుతాయి అనమాట. సో పూతలు కూడా చూడండి, మీకు మామూలుగా అంత బాగా పట్టింది. ఇవన్నీ నీట్గా స్ప్రే చేసుకుంటే కన్నా బాగా ఈల్డింగ్లు బాగా వస్తున్నాయి అనమాట. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్.